ఇక కడప జిల్లాలో వైసీపీ నేతల భూ కబ్జా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. సీకే దీన్నే మండలం బీడీకి తండాకు చెందిన రాజు నాయకు చెందిన భూమిని సజ్జల కుటుంబం ఆక్రమించిందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గ్రామంలో తమదే కాకుండా అనేక మంది భూమిని ఆక్రమించి ఎస్టేట్ లాగా ఫెన్సింగ్ వేసుకుంటున్నారని ఆయన చెప్తున్నారు. తమ భూములు తమకి ఇప్పించాలని ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నానంటున్నారు రాజు నాయక్. అలాగే 1599, 1600/1, 1601/1, 12, 255తో పాటు ఇతర సర్వే నంబర్లలోని అటవీ భూముల్లో సైతం పాగా వేశారని ఆరోపిస్తున్నారు. ఏకంగా 52 ఎకరాలు ఆక్రమించారని ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. 5 ఎకరాల 10 సెంట్ల భూమిని సజ్జల కుటుంబం తమ ఎస్టేట్లోకి కలిపేసుకున్నారని బాధితుడు రాజనాయక్ ఫిర్యాదు చేశారు. అయితే రాజనాయక్ ఇటీవలే ఈ ఇష్యూపై సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఎస్టేట్ ప్రధాన గేట్ ఎదురుగా సర్వే నంబర్ 1612లో 5.18 ఎకరాల చుక్కల భూమి ఉంది. ఇందులో రాజనాయక్ భార్య బుక్కేదేవి పేరిట 34 సెంట్లు, బుక్కే ముత్యాలమ్మ పేరిట 1.30 ఎకరాలను 1993లో ప్రభుత్వం ఇచ్చిందట. రాజానాయక్ భూములను కూడా కబ్జా చేసి వైసీపీ నేతలు ఎస్టేట్లో కలిపేసుకున్నారని రాజానాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజానాయక్ ఆరోపిస్తున్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలంలోని దాదాపు చింతకొమ్మదిన్న మండలంలో 1600 సర్వే నెంబర్ నుంచి దాదాపు 1629 సర్వే నెంబర్ వరకు 300 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమికి సంబంధించిన భూమిని కొంతమంది వైసీపీ నేతలు అయితే కబ్జా చేసినట్లయితే తెలుస్తుంది. మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాము. ఇదంతా కంచె చూడొచ్చు. మనం 6 అడుగుల మేర పైన కంచె కట్టారు. పక్కన ఇప్పుడు మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు. ఇదంతా చెరువు వంకపరంబోకు. ఈ చెరువు వంకపరంబోకు నుంచి దాదాపు ఇట్లా లోపలికి వెళ్తే మనమైతే చూడొచ్చు. ఈ గేటు ప్రధానమైన గేటు ఇక్కడ లాక్ చేసి ఎంతో పకడ్బందీగా ఇక్కడ లాక్ చేసి లాక్ సిస్టమ్ పెట్టి గేట్ల సిస్టమ్ పెట్టి ఎవరే కానీ వాళ్ళ అనుమతి లేనిది అధికారులు కావచ్చు ఇతరులు కావచ్చు ఎవరే కానీ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు లోపలైతే అరటి తోట వేసినారు. ఆ అరటి తోట వచ్చేసి దాదాపు 2 కిలోమీటర్ల మేర అరటి తోట ఉంటుంది. అయితే ఈ అరటి తోటకు సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే ప్రజలైతే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు కావచ్చు అలాగే ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇవి ఏ విధమైన చర్యలు ఇప్పటి వరకు చేపట్టలేదు అనేది మరోవైపు అయితే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇటు ప్రభుత్వ భూమిని కబ్జాకు పాల్పడినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే విమర్శలు కూడా జిల్లా వ్యాప్తిగా వెల్లువెత్తుతున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఇంతటి పకడ్బందీగా అసలు ఇక్కడ ఇంతటి భారీ స్థాయి గేటు నిర్మాణం చేపట్టి అసలు కాంపౌండ్ వాళ్ళు నిర్మించి దాదాపు కోట్ల విలువ చేసే భూములు వైసీపీ నేతలు అయితే కబ్జా చేసినట్లయితే మనకు తెలుస్తుంది. మరోవైపు ఈ కబ్జాలో భాగంగానే ఈ సుగాల బిడికికి సంబంధించిన రాజా నాయక్ అనే వ్యక్తిది దాదాపు 5 ఎకరాల 38 సెంట్లు మేర భూమిని కూడా కబ్జా చేసినట్లయితే రాజానాయక్ ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు రాజానాయక్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ అతనికి న్యాయం చేయలేదని చెప్పి రాజానాయక్ మనతో ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇంతటి భూ కబ్జాకు పాల్పడిన వైసీపీ నేతలపైన రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే మరోవైపు ఫారెస్ట్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు తక్షణం దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్నటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి వచ్చి సర్వే చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ భూ కబ్జాకు పాల్పడిన సైట్ సమీపం నుండి.